బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సులేమాన్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని తౌఫిక్ అనే యువకుడు బలవర మరణానికి పాల్పడ్డాడు. తౌఫిక్ ను రౌడీ షీటర్లతో ఫైనాన్షియర్స్ వహీద్, షకీల్ బెదిరింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తౌఫిక్ ను ఇంట్లో నుండి తీసుకుని వెళ్లి రౌడీ షీటర్స్ చితకబాదారని, భయంతో ఇంటికి వచ్చి ఫ్యాన్ కి ఉరివేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సులేమాన్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని తౌఫిక్ అనే యువకుడు బలవర మరణానికి పాల్పడ్డాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సులేమాన్ నగర్ లో ఒక ముస్లిం యువకుడు ఏదైతే ఫైనాన్షియర్స్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన పేరు తౌఫిక్ గా పోలీసులు చెప్పడం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్స్ ఆగడాలు మనం చూస్తున్నాం కనుక గతంలో కూడా లోన్ల పేరిట వాట్సాప్ లో అదేవిధంగా సోషల్ మీడియా లోన్ల పేరిట ఓవైపు ఈ తరహా వేధింపులు జరుగుతుంటాయి, మరోవైపు చూసుకుంటే ఇట్లా ఫైనాన్షియల్స్ వేధింపులు ఎక్కువైతున్న పరిస్థితి ఘటనలు మనకి రోజు రోజు సిటీలో పెరుగుతున్నాయి. చాలా చోట్ల ఏదో ఒక రకంగా ఏదైతే అప్పులు తీసుకున్న వాళ్ళని ఈ ఫైనాన్షియర్స్ వేధింపులకు గురి చేయడం, ముఖ్యంగా రౌడీ షీటర్లతో వాళ్ళు బెదిరించడం, కొట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సులేమాన్ నగర్ చెందిన తౌఫిక్ సంబంధించి కూడా ఆయన ఫైనాన్షియర్ దగ్గర వహీద్ అనే ఫైనాన్షియర్ దగ్గర నుంచి కూడా ఒక అమౌంట్ తీసుకోవడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఆ అమౌంట్ కట్టకపోవడంతోనే వాళ్ళు బెదిరింపులు 2-3 సార్లు అతని ఫోన్ లో కూడా బెదిరించినట్లు తెలుస్తుంది. అయితే చివరికి వాళ్ళు కొంతమంది రౌడీ షీటర్స్ ద్వారా ఈ తౌఫిక్ ని నిన్న రాత్రి చితకబాదినట్లు కూడా తెలుస్తుంది. దీంతో చితకబాదడంతో తౌఫిక్ ఆవేదన చెందాడు. అదేవిధంగా భయపడి తన ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ తౌఫిక్ ఘటనతో ఆయన కుటుంబ సభ్యులు అయితే విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏదైతే ఈ ఫైనాన్షియల్స్ ఆగడాలు ఏవైతున్నాయో వాటిని అరికట్టాలి. ఇలా అప్పులు ఇచ్చిన తర్వాత వేధింపులకు గురి చేయడము, అదేవిధంగా రౌడీ షీటర్స్ తో కొట్టించడం లాంటి ఏవైతే పనులు చేస్తున్నారో వాటి మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే శ్రీనివాస్, ఫైనాన్షియర్స్ ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఇప్పటివరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఎప్పుడు అప్పు తీసుకున్నారు, అదేవిధంగా ఎంత తీసుకున్నారు, అదేవిధంగా ఈ తౌఫిక్ సంబంధించిన వాట్సాప్ చాట్ ని అదేవిధంగా ఫోన్ కాల్స్ ని కూడా ట్రేస్ చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడ్డారా లేకపోతే ఇంకేం జరిగింది, అదేవిధంగా అతను చెప్తున్నట్లు తన మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు అనే అంశాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న తౌఫిక్ అనే వహీద్ షకీల్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా పోలీసు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.